నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మేబీ కురాట్ ప్లేస్. నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ ఏలూరు రోడ్డు గార్పాట్ టీవీఎస్ షోరూమ్ పక్కన దగ్గర అయితే రామ్కోర్ షోరూమ్ దగ్గర అయితే వచ్చాం. ఇక్కడ వీళ్ళు అతుల్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్తో పాటుగా కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఏమేమి ఎలక్ట్రిక్ ఆటోలు ఆఫర్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన వారంటీ డీటెయిల్స్, స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనతో పాటు కార్తిక్ గారు అయితే ఉన్నారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు మనకి ఎన్ని మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ? మనకి ఈవీలో వచ్చేసి ప్యాసింజర్ వచ్చేసి ఒక 2 మోడల్స్ ఉన్నాయి, కార్గో వచ్చేసి ఒక 2 మోడల్స్ ఉన్నాయి. మొత్తం 4 మోడల్స్ అండి. అది వచ్చేసి L3 సెగ్మెంట్ అంటారండి. లెడ్ యాసిడ్ బ్యాటరీలతో మనకు ఒక 500 kgs వెయిట్ లోపు క్యారీ చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారస్తులు యూజ్ చేసుకోవడానికి, వాటర్ ప్లాంట్స్ వాళ్ళు, ఇలాగా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు లైట్ వెయిట్ అంటే 500 kgs లోపు వెయిట్ క్యారీ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. 25 to 30 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. ఈజీ టు డ్రైవ్, వెరీ లో మెయింటెనెన్స్. మనకు వచ్చేసి కరెంట్ ఖర్చు కూడా ఒక 3 నుంచి 4 యూనిట్లు కరెంట్ తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇప్పుడు ఇదేంటిది? హాఫ్ కంటైనర్ ఇది? అవునండి, ఇది వచ్చేసి లోడర్ అంటారండి. మనకి ఈ లోడర్లో లోడర్ సైజ్ వచ్చేసేసి 4 feet విడ్త్ ఉంటుందండి, 5 feet లెంగ్త్ ఉంటుంది. మనకు అలాగే ఇది 4 లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో వస్తుంది సార్. ఒక సింగిల్ ఛార్జ్ వచ్చి 80 to 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఓకే, మనకి మెయింటెనెన్స్ అనేది ఇతరత్ర మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ మనం ఒక 20 days అలాగా మనం డిస్టిల్ వాటర్ లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది? మనకు 3 నుంచి 4 యూనిట్లు కరెంట్ ఖర్చు అంతే. అంతే. మనకి ఛార్జింగ్ టైం ఎంత? ఛార్జింగ్ టైం యాక్చువల్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ 150H బ్యాటరీస్, 4 బ్యాటరీస్ కాబట్టి మినిమం 8 to 10 hours ఛార్జింగ్ పెట్టాలండి. ఓకే, 8 to 10 hours ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 80 నుంచి 100 కిలోమీటర్లో రేంజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మన లోడ్ కూడా ఒక 500 kg లోపు లోడు. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 2 మనకి ఫార్వర్డ్, రివర్స్ 2 మోడ్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు వెహికల్ ఆన్ అయిపోయిందండి. ఇక్కడ ఈ వెహికల్లో వచ్చేసి ఛార్జ్ ఇండికేషన్, ఈ ఇండికేషన్ బట్టి గ్రీను, ఆరెంజ్, రెడ్. అంటే గ్రీన్ అంటే ఫుల్ ఛార్జ్, ఆరెంజ్ అంటే హాఫ్ ఛార్జ్, రెడ్ అంటే మీకు 25% ఛార్జ్ ఉన్నట్టు మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చే స్పీడ్ అను కిలోమీటర్స్ అండి, ఇప్పటి వరకు ఎంత కిలోమీటర్స్ వెహికల్ రన్ అయింది అనేది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్పీడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ యాక్సలరేటర్ అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ స్విచ్. ఈజీ టు డ్రైవ్ అండి, ఈవెన్ లేడీస్ కూడా ఈజీగా డ్రైవ్ చేసుకునే వెహికల్ అండి ఇది. చాలా తక్కువ రన్నింగ్ కాస్ట్తో కిలోమీటర్ వచ్చి మనకి 15 to 20 paise పడుతుంది. నెక్స్ట్ ఆటో ఏంటి సార్? అది వచ్చేసి మనకి ప్యాసింజర్ వెహికల్ అండి. ఈ ప్యాసింజర్ వెహికల్ యాక్చువల్లీ మనకి ఇది 4+1 సార్. 4 ప్యాసింజర్స్ ఒక డ్రైవర్ అండి. ఓకే, ఇది కూడా మనకి L3 కేటగిరీ అండి. ఇది వచ్చేసి 4 లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో వస్తుంది. ఈజీ టు డ్రైవ్, ఒక డ్రైవర్ కూడా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఈ వెహికల్తో. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ వస్తుంది చెప్పాలంటే మనకి. దీనికి కూడా ఇప్పుడు ఛార్జ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్? దీనికి కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వస్తాయి సార్. మీరు ఎంత దీనికి రేంజ్? అదే సేమ్ రేంజ్ అండి, 80 to 100 kilometers రేంజ్ వస్తుంది. ఎందుకంటే బ్యాటరీస్ సేమ్ మనకి, సేమ్ బ్యాటరీస్ దీనికి వస్తుంది. అదే బ్యాటరీ మనకు లోడర్ కూడా సేమ్ బ్యాటరీ వస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ 150H బ్యాటరీస్ వస్తాయి మనకి. మనకు వారంటీ మోటారు, కంట్రోలరు, బ్యాటరీస్, ఛార్జర్ వీటన్నిటికీ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా రామ్కోర్లో గొప్ప విషయం, 24/7 మీకు సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. మీకు సర్వీస్ సపోర్ట్ 24/7 ఉంటుంది. బ్రాంచెస్ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా ఏపీలో ఒక రాయలసీమ మినహా మిగతా అన్ని మా బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి సార్. కస్టమర్స్ మన లేడీస్ కూడా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. లేడీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రామ్కోర్ వారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా కల్పించే అవకాశం, ప్రొవైడ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు మనకి. లైసెన్స్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఈజీ టు డ్రైవ్, సిటీలో మనకి సిటీ పర్మిట్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. స్పీడ్ లిమిట్ కూడా కొంచెం 25 to 30 kilometers స్పీడ్లోనే వెళ్తుంది వెహికల్. చక్కగా స్కూల్ పిల్లలకి, లేడీస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగా లేడీస్కి కూడా ఉపయోగపడుతుందండి వెహికల్ ఇది. లోడర్ చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, ఆనియన్ ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు కానీ, అలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తక్కువ పెట్టుబడితో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది. అలాగే వాటర్ ప్లాంట్సే కానీ, అలాగా నెక్స్ట్ మన ఈ-కామర్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు కూడా ఇప్పుడు 2 wheelers మీద వాటి మీద ఏదో తక్కువ మొత్తంలో తీసుకెళ్ళగలరు వాళ్ళు ఆర్డర్స్ అనేది. అదే ఇలాంటి లోడర్ అనుకోండి, మెనీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకెళ్ళగలరు, వాళ్ళు ఎక్కువ అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ వెహికల్లో. పర్ఫార్మెన్స్ వెహికల్స్ అడిగారు కదా, మనకి మార్కెట్లో ప్రజెంట్ డబుల్ బ్యాటరీ అంటే 2 బ్యాటరీస్తో ఉన్న వెహికల్ ఫస్ట్ వెహికల్ అండి ఇది. ఇప్పటి వరకు వేరే
చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ అన్ని సింగిల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్సే. మనకు వచ్చేసి ఇది డబుల్ బ్యాటరీతో వస్తుంది. ఏంటిది ఇలా ఓపెన్గా వదిలేశారు అంటే ఇది కస్టమర్స్ మనం టాప్ వేయకుండా ఇస్తామండి కస్టమర్స్కి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా అంటే వాళ్ళు డిఫరెంట్గా కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటారు. ఈ రాడ్స్ అనేది కొద్దిగా హైట్ పెంచుకోవడం, ఇక్కడ ఇంకొక సీట్ లాంటిది అరేంజ్ చేసుకోవడం కానీ, దానికోసం అని చెప్పి కస్టమర్ వాళ్ళు నచ్చిన రీతిగా వాళ్ళు మోడిఫై చేసుకుంటారన్న విధంగా మనం ఇలా ఇచ్చేస్తామండి వెహికల్కి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది మిడ్ రేంజ్ వెహికల్ అండి. మీడియం వెహికల్ అండి. అది చిన్నది కాంపాక్ట్ వెహికల్ కాదు, లార్జ్ వెహికల్ పెద్దది కాదు, మీడియం వెహికల్. 2-in-1 యూజ్ చేసుకుంటారు కస్టమర్స్. ఇది వచ్చేసి మనకి ప్యాసింజర్ నెక్స్ట్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా బాగా స్పేషియస్గా ఉంటుందండి వెహికల్. ఇది మన స్పేర్ టైర్ ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగానే వస్తుంది, వెహికల్తో పాటే వస్తుందండి మనకి. ఇది మనకి సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి మనకి 207 కిలోమీటర్స్ అండి. బట్ ట్రూ రేంజ్ 180 to 200 పక్క. కంపెనీ వాళ్ళు చెప్పడం 207 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. ఆ సర్టిఫైడ్ రేంజ్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే కంపెనీ నామ్స్ ప్రకారం ఏది ఒక 3 members ప్యాసింజర్స్ సర్టెన్ స్పీడ్లోనే వెహికల్ డ్రైవ్ చేస్తే మనకి కంపెనీ చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ పక్కాగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఎంత స్పీడ్ ఇస్తున్నారు? మనకి స్పీడ్ వచ్చేసి యాక్చువల్లీ 1 మోడ్ ఉంటుందండి మనకి. మనకి వెహికల్లో వచ్చేసి డిజిటల్ క్లస్టర్ అండి. ఇది మనకి ఇక్కడ ఛార్జ్ పర్సంటేజ్, నెక్స్ట్ స్పీడ్ ఇండికేటర్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి రీజనరేషన్ పర్పస్ అనమాట. ఈ వెహికల్లో ఉన్న ఇంకో టెక్నాలజీ ఏంటంటే మోటార్కి డైనమో కూడా వస్తుంది. అవునా? ఓకే. ఇప్పటి వరకు ఏ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా రీజనరేషన్ ఉంది కానీ విత్ డైనమో ఏ వెహికల్లో కూడా లేదండి. ఫస్ట్ టైం అతుల్ సెల్ఫ్ ఛార్జ్ అవుతుందండి. వెహికల్ రన్ అయ్యేటప్పుడు మనకి ఆ డైనమో ద్వారా కొంచెం రిటర్న్ ఎనర్జీ బ్యాటరీకి వెళ్తుంది. మోటార్ పవర్ ఎంత? మోటార్ పవర్ వచ్చేసి 9.9 కిలోవాట్ అండి. బ్యాటరీ వచ్చేసి ఈచ్ బ్యాటరీ 6.6 kWh బ్యాటరీ. రెండు కలిపి 13.2 kWh వస్తుంది. మీకు రేంజ్ పక్కాగా 180 to 200 kilometers రేంజ్ అనేది వస్తుంది. టాప్ స్పీడ్ 52. దీనికి ఛార్జింగ్ టైం ఎంత అండి? ఛార్జింగ్ టైం వచ్చేసి 4.5 hours అండి. 5 to 6 units పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఓకే. మనం ఏంటంటే చక్కగా ఇంటికి గ్రౌండ్ ఎర్త్ ఉండాలి, 16 amp సాకెట్ ఉండాలి. వై బికాజ్ ఇవన్నీ ఏంటంటే ప్రికాషన్స్. అవి ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసే ఏ కస్టమర్ అయినా సరే మనకి మస్ట్ అండ్ షుడ్ గ్రౌండ్ ఎర్త్ మెయింటైన్ చేయాలి. ఆ కనెక్షన్ అనేది గ్రౌండ్ ఎర్త్, నెక్స్ట్ అలాగే 16 amp సాకెట్ విత్ ఎంసీబీ అయితే వెరీ సేఫ్టీ. ఎంసీబీ యూజ్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఎనీ ఫ్లక్చువేషన్ ఉన్నా సరే మనకి ట్రిప్ అయిపోతుంది. దట్టు ఏంటంటే మనకి ఆ ట్రిప్ అవడం వల్ల ఛార్జర్ సేఫ్ అంటే కస్టమర్ చాలా హ్యాపీగా సార్, కస్టమర్కి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇందులో ఏమైనా కార్గో సెగ్మెంట్ ఉందా? ఉంది సార్. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా వెరీ సెక్యూర్డ్గా విత్ లాక్ ప్రొవైడ్ చేశారు. మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా మీకు విత్ లాక్తో వస్తుందండి. ఛార్జర్ కూడా ఆన్ బోర్డ్ ఛార్జరే. మనకి ఛార్జర్ కూడా వెహికల్లోనే ఆన్ బోర్డు. కొన్ని వెహికల్స్ ఏంటంటే గతంలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి ఏంటంటే మన ఛార్జర్ బయట పెట్టుకొని ఛార్జ్ చేసుకునే వెహికల్స్ ఉండేవి. అందువల్ల ఏంటంటే డ్రైవర్కి టెన్షన్, ఆ ఛార్జర్ ఎవరు పట్టుకెళ్ళిపోతారో, ఎనీ వర్షంగానే ఏమన్నా పడుతుందా, ఇలాగా ఎన్నో రీజన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మన మొబిలీ స్క్వేర్లో చక్కగా ఆన్బోర్డ్ ఛార్జర్లోనే మనకి ప్రొవైడ్ చేశారు వెహికల్లోనే. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 185 mm ఉంటుందండి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్. మనకి వెహికల్ సస్పెన్షన్, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే లైట్ వెయిట్ ఉంటుంది ఎలక్ట్రిక్ అంటే అని చెప్పి అన్న అపోహలు ఉంటారు. బట్ మన అతుల్లో మీరు ఆ అపోహలన్నీ మర్చిపోవటమే. వై బికాస్ వెహికల్కి తగ్గట్టే బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మీకు. నెక్స్ట్ మీకు లైవ్లో మీకు వెహికల్ స్ట్రాంగ్నెస్ ప్రూవ్ చేస్తాను. ఒకసారి రండి సార్, ఒకసారి రండి. మీరు బంపర్ మీద ఉంచండి సార్, ఒకసారి రండి సార్, చూడండి సార్. అతుల్ ఎనర్జీ స్క్వేర్ అండి. మనకు వచ్చేసి డబుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ ట్రక్ అండి. ఇది వచ్చేసి మనకి సర్టిఫైడ్ రేంజ్ 195 kilometers సర్టిఫైడ్ రేంజ్. ట్రూ రేంజ్ వచ్చేసి మనకి 150 నుంచి 170 kilometers ఈజీగా వాడే కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది మనకి ఇది ఆర్టీఏ పాసింగ్. ఏ ట్రక్ అయినా సరే, ఏ 3-wheeler మనకి 500 kgs 530 550 అలా ఉంటుంది. ఇది కూడా ఆర్టీఏ పాసింగ్ అంతే. కాకపోతే వాడే కస్టమర్స్ అప్ టు ఒక 9 quintals 10-12 quintals వేసే కస్టమర్స్ కూడా ఉన్నారు, వాడుతున్నారు కూడా ఆల్రెడీ. రేంజ్ వాళ్ళకి 150 to 170 అంటే డ్రైవింగ్ స్పీడ్, రోడ్డు, ఈ కండిషన్స్ అన్నీ మనకి చూసుకోవాలి. ఇది కూడా మనకి డబుల్ బ్యాటరీతో వస్తుందండి. మన బ్యాటరీస్ టెక్నాలజీ ఏంటంటే ఆయిల్ కూల్డ్ బ్యాటరీస్, లిథియం అయాన్ ఆయిల్ కూల్డ్ బ్యాటరీస్. అతుల్ ఇన్హౌస్ బ్యాటరీస్ ఇవి. అతుల్ కంపెనీ ఓన్ అనమాట. బ్యాటరీస్, మోటారు, ఛార్జరు, ఎవ్రీథింగ్. ఇప్పుడు దీని లెంత్ ఎంత? విడ్త్ 4.8, లెంగ్త్ వచ్చేసేసి 5.9 వస్తుందండి. అంటే 4.8 feet
5.9 ఫీట్ లెంగ్త్ వస్తుంది. మనకి ట్రక్ కూడా బాగా స్పేషియస్గా ఉంటుంది. ఈ మోటార్లో గొప్పదనం ఏంటంటే ఇది మనకి బెల్ట్ మోటార్ అండి. ఇది బెల్ట్ మోటార్, ఏసీ మోటార్. అంటే మనకి -6 degrees టెంపరేచర్, 60 degrees టెంపరేచర్లో కూడా మనకి మోటార్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి లాక్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏంటంటే లోపల వాల్యుబుల్స్ ఛార్జర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పీడీ యూనిట్ అంటారు దీన్ని. ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ సార్. ఇది బ్యాటరీస్ ఫ్రంట్ ఉంటాయి, క్యాబిన్ బ్యాక్ సైడే. వెరీ సేఫ్ అండి బ్యాటరీస్ అయితే. ఎవరు కూడా ట్యాంపర్ చేయడానికని ఎవరు అంటే దొంగలిస్తారన్న భయం అనేది అవసరం లేదు కస్టమర్కి. దీనికి కూడా 9 కిలోవాట్ల పవర్ అయిన మోటార్ వచ్చేసి 9.9 కిలోవాట్ అండి సేమ్ దీనికి కూడా. బ్యాటరీ కెపాసిటీ ఎంత? బ్యాటరీ కూడా సేమ్ సార్, 13.2 kWh బ్యాటరీ అనండి. ఓకే. బెల్ట్ మోటార్ అండి విత్ డైనమో అండి. పైకి కనపడేది మీకు అది మోటార్ కాదండి, డైనమో. అది రీజనరేషన్ అనేది బాగుంటుందండి. ఈ వెహికల్ ఎంత స్పీడ్ ఇస్తున్నారు? స్పీడ్ సేమ్ సార్, 50 to 53 హైయెస్ట్ స్పీడ్ సార్. మనకి సపరేట్ ఎకో మోడ్, బూస్ట్ మోడ్ అనేది ఏమి ఉండదు సార్, ఒకటే సింగిల్ మోడ్. అందువల్ల ఏంటంటే వెహికల్ పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ క్రెడిబిలిటీ అంతా బాగుంటుందండి మనకి. వెహికల్ చాసీ కూడా మీకు చాసీస్ కూడా మోనోకాకి చాసీస్ అండి. ఇది మీకు ఎంత లోడ్ వేసినా సరే మీకు చాసీస్ అనేది దిగిపోవటాలు కానీ అలాంటివి ఏమి ఉండదు. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా మనకు వచ్చేసి ఇండివిజువల్ షాక్ అబ్జర్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ మనకి. దానివల్ల మనకి ఏంటంటే సస్పెన్షను లోడ్ వేసినప్పుడు లోడు తగ్గట్టే మనకి మీకు వెయిట్ అనేది కాస్తుంది. సేమ్ ఆ ప్యాసింజర్ ఆటో సెగ్మెంట్ ఎలా వాడారో లోపల కూడా అదే ఇన్ఫర్మేషన్ సేమ్ అండి. సేమ్ ప్యాసింజర్కి ఎలా ఉంది అలాగే ఈ ట్రక్ కూడా. దీనికి ఏంటంటే ఫ్యూచర్లో సోలార్ ప్యానల్స్ పెట్టుకునే అవకాశం కూడా ఇన్ ఫ్యూచర్ మనకి అతుల్ ప్రొవైడ్ చేస్తున్నారండి, అతుల్ కంపెనీ. నెక్స్ట్ ఏంటంటే అతుల్ ఏఐ అంటే అతుల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటరీ కానీ మోటార్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి వెహికల్ ఏదైనా కంప్లైంట్ ఉంది అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ త్రూ శాటిలైట్ మా అతుల్ టీమ్, మా సర్వీస్ టీమ్కి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. యాప్ కనెక్టివిటీ ఉందా? యాప్ కనెక్టివిటీ, అది యాప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. ఆ యాప్లో ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ కస్టమర్ తిరిగారు, నెక్స్ట్ ఛార్జింగ్ ఎంత ఉంది, ప్రాబ్లం ఏంటనేది కూడా మొత్తం మనకి ఆ యాప్లో డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు కస్టమర్ ఏదైనా సర్వీస్ సెంటర్ వాళ్ళు లొకేట్ చేయలేకపోయినా సరే ఇన్ఫర్మేషన్ మా సర్వీస్ టీమ్ దగ్గర ఉంటుంది కాబట్టి మేము కస్టమర్కి మేము ఎడ్యుకేట్ చేయడానికి, అతనికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మా నుంచే డైరెక్ట్గా మేము కస్టమర్ని కాంటాక్ట్ చేస్తామండి. అందరూ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ వాడేవాళ్ళు ఛార్జర్ క్యారీ చేయడానికి, దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ మనకి అతుల్ మనకి చాలా మంచి ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ఛార్జర్, ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది వెహికల్లోనే ఉంటుంది. జస్ట్ మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు. ఆ కేబుల్ కూడా మనకి చూడండి చాలా సేఫ్ సైడ్, వాటర్ ప్రూఫ్కి, డస్ట్ పడకుండా క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. చక్కగా అలా క్యాప్ రిమూవ్ చేసుకోవటం, ఛార్జింగ్ సాకెట్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవటం. ఈ కేబుల్ అనేది, ఈ ప్లగ్ అనేది 16 amp సాకెట్లో పెట్టుకుని వెహికల్ ఛార్జ్ చేసుకోవటం. ఈజీ టు ఛార్జ్, ఈజీ టు క్యారీ. ఇది కూడా మనకి 4.5 hours ఛార్జింగ్ టైం. అవును సార్, ఇది కూడా 4.5 hours ఫుల్ ఛార్జింగ్ అండి. నెక్స్ట్ ఆటో కట్ ఆఫ్ అండి. వీళ్ళు ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా, లేకపోతే అయ్యిందా లేదా అని ఎదురు చూడాల్సిన పనే లేదు. ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవ్వగల ఆటోమేటిక్గా ఛార్జర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు వెహికల్ అనేది కీ పెట్టి ఆన్ చేయాలన్నా ఆన్ అవ్వదు. పిల్లలు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా పొరపాటున ఆన్ చేయాలని చెప్పి చూసినా సరే ఛార్జర్ కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం వెహికల్ ఆన్ అవ్వదు, మూవ్ అవ్వదు. కార్తీక్ గారు, ఇప్పుడు మనం విజయవాడ చూసుకున్నట్లయితే ఒక 4-5 ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్లు అయితే ఉన్నాయి. అందులో ఇప్పుడు అతుల్ అనే కొత్త బ్రాండ్ ఆటో ఎందుకు తీసుకోవాలి అంటే సాధారణ కొత్తగా కొనుక్కునేవాళ్ళు? అతుల్ ఏంటంటే సార్, అతుల్ అంటే గతంలో స్పేర్స్ సర్వీసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో ఉండదో అని చెప్పి చాలామందికి అపోహలు ఉన్నాయండి. అయితే ఈ అపోహలన్నీ ఓవర్కమ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రామ్కోర్. వై? బికాస్ మీకు 3-wheeler ఆటో ఇండస్ట్రీలో ఎంతో విశేష అనుభవం కలిగిన రామ్కోర్ సంస్థ వారు ఇప్పుడు అతుల్ డీలర్షిప్ తీసుకోవడం జరిగిందండి. దట్టు 1-2 జిల్లాలు కాదండి, ఏపీలో ఒక రాయలసీమ మినహా ఇటు చూసుకుంటే మనకి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా మొత్తం డీలర్షిప్స్ అన్ని రామ్కోర్ డీలర్షిప్సే ఉన్నాయండి. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ప్రతి 40 కిలోమీటర్ల రేడియస్లో మీకు మా సర్వీస్ సెంటర్ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఏంటంటే రామ్కోర్ కస్టమర్స్కి ట్రస్టెడ్ బ్రాండ్ అండి. 3-wheelerలో రామ్కోర్ అనేది ఏ ఆటో డ్రైవర్ని అడిగినా సరే రామ్కోర్ అనేది ఊరికనే చెప్పేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కోర్ సర్వీస్ ప్రొవైడ్ బాగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతుల్లో గొప్పతనం, మీకు స్పేర్ పార్ట్స్ కంపేర్డ్ టు అదర్ కాంపిటీటర్స్ మీకు స్పేర్ పార్ట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి.
వేరే ఇతరత్ర కంపెనీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ ఒక 1000 రూపాయలు ఉంటే మనకి ఉజ్జాయింపుగా అతుల్లో వచ్చేసి మనకి 500, 550, 600 లోపే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆటో సోదరులకు భయపడి ఇంకో విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేయాలి, బ్యాటరీ ప్యాక్ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, లిథియం అయన్ బ్యాటరీస్ స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో బ్యాటరీ కాస్ట్ వచ్చేసేసి 2 లక్షల పైనే ఉండేదండి. 2 లక్షలు, 2,20,000 అలా ఉండేది. ఇది బ్రాండెడ్ కంపెనీ బ్యాటరీస్. అలాంటిది ఈ రోజు 1,80,000 రూపాయలకి ప్రైస్ తగ్గింది. రాను మీకు ముందు ప్రైస్ తగ్గుతుంది. వై? బికాస్ కాంపిటీటర్స్ వచ్చేస్తారు ఇంక మార్కెట్లో. ఇప్పుడు కొన్ని కంపెనీసే ఇప్పుడు బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సార్, లిథియం అయన్. ఇంకా ముందు రాను రోజుల్లో అన్ని కంపెనీస్, ఈవెన్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన క్లాక్లో వేసే బ్యాటరీస్ నిప్పో, ఎవరిడే, వీళ్ళు కూడా రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్కి వచ్చేస్తారండి. వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అవైలబిలిటీ పెరిగితే మీకు ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అనేది తగ్గుతుంది, ప్రైస్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది సార్. అలాగే మన అతుల్ బ్యాటరీస్ ఏంటంటే ఇన్నోస్ బ్యాటరీస్, ఓన్ బ్యాటరీస్, మనకి ఆయిల్ కూల్డ్ బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ మీకు ఏంటంటే మొత్తం 5 ఛానల్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఛానల్లో మీకు 144 సెల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయిల్లో డిప్ అయి ఉంటాయి. మీకు ఇన్ కేస్ ఏమైనా బ్యాటరీ ట్యాంపరింగ్ అయినా, లేదు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అయినా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సేఫ్టీ ఏంటంటే బ్యాటరీ అనేది ఫైర్ అవ్వదు. మీకు ఫైర్ అవ్వకుండా ఆ బ్యాటరీలో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో, ఒక్కొక్క బ్యాటరీలో 8.5 లీటర్ల ఆయిల్ ఉంటుందండి. ఆ బ్యాటరీలో ఉన్న ఆయిల్ అనేది ఫైర్ అవ్వకుండా వెంటనే లీక్ అయిపోయి ఆ ఫైర్ని కంట్రోల్ చేసేస్తుంది. ఫైర్ అవ్వకుండా ఆపేస్తుంది ముందు. మీరు ఇప్పుడు అతుల్ ఆటోకి సంబంధించి ఫైనాన్స్ ఆప్షన్స్ చేస్తున్నారు. ఫైనాన్స్ వచ్చేసి మనకి నేషనల్ బ్యాంక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఇవన్నీ బ్యాంక్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే IDFC బ్యాంక్ కూడా మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ ఫైనాన్స్లో ఉన్నాయండి మనకి, లైక్ చోళమండలం, మంత్రా క్యాపిటల్స్, టర్నో ఫైనాన్స్, విద్యుత్ టెక్, ఎకోఫై, ఇవన్నీ మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అటుల్ ఆటోకి ఎన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు? ఫ్రీ సర్వీస్ వచ్చేసి ఫస్ట్ ఒక 4 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి సార్. ఈ ఫ్రీ సర్వీసెస్ అంటే ఒక 10 సర్వీసులు ఇవ్వచ్చండి వేరే కంపెనీస్ లాగా. అలా ఇస్తే కస్టమర్ ఏంటంటే ఫ్రీకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెహికల్ డ్రైవ్ చేసేస్తారు, తీసుకొచ్చేసి సర్వీస్ సెంటర్లో పెట్టి వారంటీ ఉందో చేయండి, ఫ్రీ ఉందో చేయండి. అలా కాదు, వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉండాలని చెప్పి మేము 4 ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నామండి. ఆఫ్టర్ దట్ మినిమం ఛార్జ్, అది మినిమం ఛార్జ్తో మిగతా 6 సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 4 ఫ్రీ సర్వీసెస్ అనేవి పూర్తిగా లేబర్ ఛార్జ్ అనేది ఉండదు. కన్జ్యూమబుల్స్ ఉంటాయి సార్, అంటే గ్రీజ్ అని, నట్టు, బోల్ట్, వాటికి పే చేసుకోవటమే. మిగతా పార్ట్స్ ఉంటాయి చూసారా, మెయిన్ పార్ట్స్, మోటారు, బ్యాటరీ, VCU, ECU, PDU, ఇలాంటివన్నీ, ఈవెన్ ఛార్జర్ కూడా అన్నీ వారంటీలో కవర్ అవుతాయి. ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్ ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు? మనం వచ్చేసి బ్యాటరీ ప్యాక్కి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం సార్. 5 సంవత్సరాలు పూర్తి వారంటీ 2 బ్యాటరీస్కి. ఆక్సిలరీ బ్యాటరీ అని చెప్పి చిన్న బ్యాటరీ ఒకటి ఉంటుంది సార్, అది వచ్చేసి మనకి హెడ్ లైట్లు, హార్న్లు వీటికి యూజ్ చేస్తారు. ఆ బ్యాటరీ మాత్రం 1 ఇయర్ వారంటీ ఇస్తాం. మిగతా అన్నీ మీకు 5 ఇయర్స్ వారంటీ. ఈవెన్ ఛార్జర్ కానీ, మోటార్ కానీ, VCU, PDU ఉంటాయి, అవి కూడా మీకు 5 ఇయర్స్ వారంటీ అనేది అతుల్ ప్రొవైడ్ చేస్తుందండి. ఆటో రంగంలో 30 సంవత్సరాల విశేష అనుభవం కలిగినటువంటి రామ్కోర్ యాజమాన్యం నుంచే అతుల్ ఆటోస్ ప్రమోట్ చేయబడుతున్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు కూడా మనకి 40 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ సెంటర్, అలాగే ఆథరైజ్డ్ డీలర్స్ కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ ఆటోస్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కస్టమైజ్డ్ వెహికల్స్. మనం జనరల్గా ఏదైనా చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ ఆటో తీసుకొని దాన్ని ఎలా మనం అవసరాలకు అనుకూలంగా మలుచుకోవాలనే దాని మీద చాలామంది ఫ్యాబ్రికేటర్స్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మనం చూస్తుంటాం. ఇక్కడ అతులు వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ తీర్చే విధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కానివ్వండి, అలాగే చిరు వ్యాపారులకి గ్రాసరీ కానివ్వండి, అలాగే మొబైల్ క్యాంటీన్స్ కానివ్వండి, అలాగే మిల్క్ బూత్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే చిన్న చిన్న మటన్ షాప్స్, చికెన్ షాప్స్, వీటన్నిటిని కూడా దీనిలో అరేంజ్ చేయొచ్చు. అలాగే రీసెంట్గా డ్వాక్రా, అలాగే మెప్మా వాళ్ళు కూడా ఈ ఆటోస్ని సర్టిఫై చేశారు. వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మహిళలకి ఎలా అయితే ఆటో ఉపయోగపడుతుందో, ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటి ఫీచర్స్ కూడా ఇందులో పెట్టమన్నారు. రీసెంట్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అరకు కాపీని ప్రమోట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మోడల్ను కూడా మేము దీనిలో తీసుకురావడం జరిగింది. జనరల్గా 2.5 lakhsకి విత్ ఇన్బిల్ట్ మెటీరియల్తో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మనం ఒక షాప్ పెట్టుకోవాలన్నా సరే మినిమం 4 lakhs ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన పరిస్థితి. ఇది మొబైల్గా మనకి 2.5తో ఇన్ కేస్ మనకు ఒక చోట బిజినెస్ అంత సరిగా లేదనుకుంటే ఇంకో చోటకి మూవ్ అవడానికి ఈజీగా, లేడీస్ కూడా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఛార్జింగ్ కెపాసిటీ కానీ అవన్నీ కూడా ఇస్తూ మినిమం 100 కిలోమీటర్స్ రేంజ్తో బ్యాటరీ ఉండేటట్టుగా ఈ ఆటోస్ రావడం జరిగింది. కాబట్టి విశేష ఆదరణ చిరు వ్యాపారాల నుంచి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిగతా ఆటోలతో పోలిస్తే ఇది 1+4, ఈ 4 కూర్చున్నా కూడా చాలా ఫ్రీగా ఉంది.
మిగతా ఆటోలో అయితే కొద్దిగా కంఫర్ట్గా ఉండదు. ఈ ఆటోలో అయితే కంఫర్ట్గా ఉంది. ఈ ఆటోలో నలుగురు వెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మిగతా దాంట్లో ముగ్గురు వెళ్తున్నా సరే ఇరుకిరిగ్గా కూర్చోవాలి. చూసారుగా, ఇది మన విజయవాడలోనే రామ్కోర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న అతుల్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన సమాచారం అండి. వీళ్ళు తక్కువ పవర్ నుంచి హై పవర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సిటీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్, లాంగ్ రేంజ్ వెళ్దాం అనుకున్న ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన వారంటీ వచ్చి 5 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ఇచ్చే డ్రైవ్ ది ఫ్యూచర్.